వెల్కమ్ టు రాజనీతి. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం, ఈ కార్యక్రమం ఇంకో 2 రోజుల్లో ముగుస్తూ ఉంది. ఇప్పటికే చాలామంది ఫారాలన్నీ పూర్తి చేసి వెనక్కి ఇచ్చేశారు. ఇంకా కొంతమంది ఇవ్వాల్సి ఉంది. దీనికి సంబంధించి సందేహాలు, ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే, ఇంకా పూర్తి చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సందేహాలు నివృత్తి చేయడానికి టీడీఎల్పీ సెక్రటరీ కోనేరు సురేష్ గారు మన స్టూడియోలో ఉన్నారు. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు అసలు ఈ ఫారాలు ఇవ్వలేదనుకోండి, ఇవ్వని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఓట్లు గల్లంత అయిపోతాయి. ఈ 2 రోజుల్లో ఇవ్వలేకపోయారు అనుకోండి. ఎన్యూమరేషన్ ఫామ్స్ సుమారుగా రాష్ట్రంలో 4,16,27,000 మంది ఓటర్లు ఉన్నారు. బిగినింగ్లో ఒక 5 లక్షల మందికి ఇవ్వలేదన్నారు. ఈ మధ్య 1 లక్ష మందికి వెళ్ళినా కూడా ఆ డోర్ నంబర్లో లేరు అని చెప్పేసి తెలిసింది. నేను ఎంక్వైరీ చేశాను. బిఎల్ఓలు ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో విజయవాడ కానీ, గుంటూరు కానీ, నెల్లూరు, కర్నూలు, విశాఖపట్నం చోట్ల ఈ టెనాంట్స్ ఫ్రీక్వెంట్గా ఇళ్ళు మారుతుంటోటి 2024లో ఏ డోర్ నంబర్లో ఓటర్ ఉన్నారో ఆ డోర్ నంబర్లో వాళ్ళ ఆ ఓటర్ అక్కడ లేడు, వేరే ప్రాంతానికి వెళ్తాం. అయితే ఎట్లా ఇవ్వాలి? వాళ్ళ విషయంలో ఒక వెసులుబాటు ఉంది. వాళ్ళ దగ్గర కనుక ఓటర్ ఐడి ఉంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఓటర్స్ పోర్టల్ .gov.in వెబ్సైట్లోకి వెళ్ళి అందులో ఆన్లైన్ చేసేసుకోవచ్చు. ఆన్లైన్లోనే మనం మొట్టమొదట మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మన ఫోన్ నెంబర్కి ఓటీపీ అప్రూవల్ అయిపోయిన తర్వాత 2002 డేటా, ఓటర్ డేటా అడుగుతుంది. ఆ డీటెయిల్స్ కూడా అందులోని మన పేరు, మన తండ్రి పేరు కనుక టైప్ చేస్తే 2002లో మనకు ఎక్కడ ఓటు ఉంది సుమారుగా మన నియోజకవర్గం ఫీడ్ చేస్తే ఏ బూత్లో ఉంది, ఏ ఊర్లో ఉందో కూడా ఓటు వచ్చేస్తుంది. ఎందుకంటే 2002కి ఇప్పటికీ బూత్ ప్యాటర్న్ మారిపోయింది. తర్వాత 2009లో రీఆర్గనైజేషన్ మన నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత కొత్త నియోజకవర్గాలు ఫామ్ అయినాయి, కొత్త బూతులు వచ్చినాయి. కాబట్టి 2002 ఓటర్ లిస్టు అందుబాటులో ఉంది. మీరు సెర్చ్లోకి వెళ్ళి మన పేరు, తండ్రి పేరు ఫీడ్ చేస్తే మనకు అప్పటి డీటెయిల్స్ వస్తాయి. ఆన్లైన్లో సబ్మిట్ చేసేయచ్చు. ఫామ్ అందకపోతే ఆ రకంగా చేయొచ్చు అండి. కొంతమంది ఫాములు తీసుకొని తిరిగి ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళ ఓట్లు పోతాయా? అంతేగా పోయినట్టే. ఇప్పుడు రేపు జూలై 22వ తారీఖున మీకు అప్రూవ్డ్ అయినటువంటి, తిరిగి వచ్చినటువంటి, డిజిటైజ్ చేసినటువంటి మొత్తం ఎన్ని ఓటర్లు అది, మిగతా అది చనిపోయిన వాళ్ళు ఎంతమంది, షిఫ్ట్ అయిన వాళ్ళు ఎంతమంది, అన్ని డీటెయిల్స్ రేపు వస్తాయి. అప్పుడు కూడా ఇంకా 2 నెలలు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ టైం ఉంది. కాబట్టి ఇంకా ఎవరన్నా ఆ లిస్టులో మిగిలి వాళ్ళు ఉంటే వాళ్ళని మళ్ళీ కరెక్షన్స్ తగిన ఎవిడెన్స్ చూపించుకుని మళ్ళీ ఓటు చేసుకోవచ్చు, అవకాశం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు అప్లై చేయగట్టం కాదు, వాటిని మన క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పెట్టాలి. క్లెయిమ్స్ కింద పెట్టుకోవాలి. ఇగో మేము ఇందు మూలాన మీకు ఉన్నటువంటి ఎవిడెన్స్లు, సపోజ్ 2002లో కూడా ఓటు లేదనుకోండి, నిన్న ఎవరో మీ దగ్గర ఈ మన ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత చాలా ప్రశ్నలు వచ్చినాయి చాలా మంది. నేను అమెరికాలో ఉన్నానండి 2005 వరకు, తర్వాత నాకు 2024లో ఓటు ఉంది, వేశాను, మరి నా డీటెయిల్స్ లేవు అన్నారు. ఏం అక్కర్లేదండి, మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంది కదా, మీరు ఇక్కడే చదివారు కాబట్టి మీ 10th క్లాస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి, 2 పాస్పోర్ట్ కాపీ సబ్మిట్ చేయండి. మీరు 2024 ఓటర్ లిస్ట్ డీటెయిల్తో అవి సబ్మిట్ చేస్తే మీ ఓటు ఎక్కడికి పోతుంది. అలా కొన్ని పరిష్కారం ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మొత్తం మీద ఈ SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఈ కార్యక్రమం ఏంటంటే ఎవరి ఓటు తీసేయాలని కాదు, తొలగించాలని కాదు, ఓటర్ లిస్టు ప్రక్షాళన. చివరిగా 2002లో జరిగింది కాబట్టి SIR మళ్ళీ ఇప్పుడే జరుగుతుంది. కాబట్టి ఆ ఓట్లని బెంచ్ మార్క్గా తీసుకుని ఇప్పటికి అటాచ్ చేయటం ఒకటి, లేకపోతే ఓటు తీసేయటం కాదు, ఓటర్ లిస్టు ప్రక్షాళన. టూ మచ్ అర్బనైజేషన్ పెరిగిపోయిన తర్వాత, ఓటర్ల మైగ్రేషన్ జరిగిన తర్వాత, కాబట్టి చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయలేదు, తొలగించలేదు. అదే విధంగా అంటే ఇప్పుడు మనకి విజయవాడలో ఒక ఎంప్లాయీ ఉంటాడండి, విజయవాడ నుంచి గుంటూరుకు ట్రాన్స్ఫర్ అవుతుంది.
విజయవాడలో ఉన్న ఓటు ఉంటుంది, గుంటూరులో మళ్ళీ రాయించుకుంటాడు, అట్లా 2 ఓట్లు ఉండటానికి లేదు. మీరు ఎక్కడైతే ఇప్పుడు నివాసం అవన్నీ ఉన్నారో, పోతాయిగా అలాంటివి. మీరు ఏ నివాసంలో అయితే ఉన్నారో ఆ నివాసంలో ఉన్న ఓటు ఉంటుంది. నా ఒకటే ఇవ్వాలి, 2 ఇవ్వటానికి లేదు. ఓకే, ఇప్పుడు ఆన్లైన్లో పూర్తి చేసుకునే వాళ్ళకండి 2002 ఓటు ఆన్లైన్లో పూర్తి చేసుకునే వాళ్ళకి కావచ్చు, లేదంటే మాన్యువల్గా చేసే వాళ్ళకి కావచ్చు, 2002 ఓటర్ లిస్టు ఎక్కడ దొరుకుతుంది ఒకటి. మీకు తర్వాత అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు, సరే ఇప్పుడు పిల్లలు అనుకుందాం, వాళ్ళకి ఓటు వచ్చింది, వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడున్నారో, మరి పట్టణాల్లో అయితే ఏ వార్డు కిందకు వస్తుందో, ఏ పోలింగ్ బూత్ కిందకు వస్తుందో ఇవేం తెలియదు కదా. ఇదంతా కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించట్లా? అయితే ఇప్పుడు మీరు ఇందాకే చెప్పినట్టు మీరు ఆన్లైన్లో ఎంటర్ చేసిన తర్వాత మీరు 2002లో ఎక్కడ ఉన్నారో చూసుకుని ఆ 2002లో సెర్చ్లోకి వెళ్ళి మీ ఫాదర్ పేరు, వారి ఫాదర్ పేరు టైప్ చేసినా మీ ఫాదర్కు ఉన్నటువంటి ఓటు డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఎక్కడా కూడా అంటే బహుశా ప్రొసీజర్ తెలియక, ప్రాసెస్ తెలియక ఇబ్బంది పడుతున్నారేమో కానీ క్లియర్గా చాలా యూజర్ ఫ్రెండ్లీగానే ఉంది అంతా కూడా. ఇప్పుడు మాన్యువల్గా పూర్తి చేసే వాళ్ళకి ఎట్లా దొరుకుతుంది? మాన్యువల్గా పూర్తి చేసేవాళ్ళు ఏం చేస్తున్నారంటే, బిఎల్ఓ వచ్చినప్పుడు మీరు బిఎల్ఓతో కూర్చుంటే బిఎల్ఓ దగ్గర యాప్లో వాళ్ళకి 2002లో ఓటర్లు మీరు ఏ ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ ఎక్కడ సెర్చ్ చేసినా వాళ్ళకి ఈజీగా వాళ్ళైతే చెప్పగలుగుతున్నారు బిఎల్ఓలు. మీరు మీ బిఎల్ఓని కాంటాక్ట్ చేయండి. మీ యాప్ ద్వారానే బిఎల్ఓని కాంటాక్ట్ చేసే అవకాశం కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. మీరు మీ విలేజ్, మీ బూత్ నెంబర్ కనుక టైప్ చేస్తే మీ బిఎల్ఓ మీకు అందుబాటులోకి వస్తారు, బూత్ లెవెల్ ఆఫీసర్. ఓకే, వాళ్ళు ఇస్తారు మనకు వివరాలు 2002. అవునండి, అవునండి. ఇక్కడ సపోజ్ నేను ఉన్నా అనుకోండి, నేను ఒక అర్బన్ ఏరియాలో ఉద్యోగం చేస్తుంటా, ఇక్కడ విజయవాడలో ఉద్యోగం చేస్తున్నాను అనుకోండి, నాకు ఇక్కడ ఓటు హక్కు ఉంది, నాకు ఇక్కడ కాదు అనుకొని నా సొంత ఊళ్ళో ఓటు హక్కు కావాలనుకుంటాను, అప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు కుదరదు అవకాశం. మీరు ఇక్కడ ఉండి ఓటు మీకు ఇవ్వాల్సిన డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత రేపు అక్టోబర్ 1వ తారీఖు మళ్ళీ ఎస్ఎస్ఆర్ ఉంటుంది రెగ్యులర్గా. ఇది ఎస్ఐఆర్ ఏమో వాటర్ లిస్ట్, క్లీనింగ్ ఆఫ్ వాటర్ లిస్ట్ ఓన్లీ. రెగ్యులర్ ప్రాసెస్ ఏంటి, ప్రతి సంవత్సరం ఎప్పుడైనా సరే అప్లై చేసుకోవచ్చు. అయితే ఫామ్ 8 అప్లై చేయాలి. 2024 తర్వాత ఏమవుతుందంటే, వివిధ గ్రామాల నుంచి వచ్చి మళ్ళీ మాకు ఇక్కడ ఓటు అడుగుతున్నారని ఈ డిస్క్రిపెన్సీస్ అన్నీ ఉన్నాయని 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి మాత్రమే ఫామ్ 6 ఇవ్వండి, మిగతా వాళ్ళందరూ ఫామ్ 8 పెట్టుకోమనండి. 50 ఏళ్ళు వచ్చినాయి లేదా 60 ఏళ్ళు వచ్చినాయి, ఓటు లేదని అనుకోరు కదా. కాబట్టి ఓటు ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకో ఫామ్ 6 కాకుండా ఫామ్ 8 ఫెసిలిటీ ఇచ్చారు, ఒక చోట నుంచి ఇంకో ఓటుకి షిఫ్టింగ్ చేసుకోవటానికి. ఇప్పుడు కట్ ఆఫ్ డేట్ 1 షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఓటు ఉంచుకుని తర్వాత మీరు ఇబ్బంది పడే కంటే ఇప్పుడు ఓటు ఉంచుకుని తర్వాత షిఫ్ట్ చేసుకోండి. మీరు ఎక్కడ ట్రాన్స్ఫర్ అయితే అక్కడ షిఫ్ట్ చేసుకోండి. ఇది ఒక ఈజీ పరిష్కారం. చాలా మంది ఇటువంటి ఏంటంటే డబుల్ ఎంట్రీలు ఫామ్ 6 పెట్టారంటే మీరు అక్కడ ఉంటుందో ఇక్కడ ఉంటుంది. అవునండి. ఇలా ఇప్పుడు మొత్తం 4,16,27,000 ఓటర్లు ఉంటే ఇప్పటికీ 3,61,00,000 డిజిటైజేషన్ అయింది. ఇందులో 19,90,000 మందికి చనిపోయిన వాళ్ళు కానీ వేరే చోట్లకి వెళ్ళిపోయి పర్మనెంట్లీ షిఫ్ట్ అయిపోయినాయి కానీ అవి కూడా ఇందులోనే 3,61,00,000 డిజిటైజేషన్ అయింది. ఇంకా 55 లక్షలు అవ్వాలి. ఇది నిన్నటి సమాచారం నేను చెప్పింది. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు ఉంటాయి. ఈ 3 రోజుల్లో మిగతా 55 లక్షలు కూడా పూర్తి అయిపోతుంది, దాదాపు 100% అయిపోతుంది. అయితే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 100% అయిపోయినాయి. 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏంటి అండి? గుడివాడ ఒకటి అండ్ గుడివాడ, అవనిగడ్డ. పామర్ ఓన్లీ ఇంకా 975 ఓట్లే చేయాలి. అంటే ఆల్మోస్ట్ ఆల్ పామర్ కూడా 100% రీచ్ లో ఉంది. కృష్ణా జిల్లా ముందు ఇట్లా కృష్ణా జిల్లా, అవనిగడ్డ అండ్ గుడివాడ అండ్ పామర్. లీస్ట్ కాన్స్టిట్యున్సీస్ అంటే విశాఖపట్నంలో
అర్బను, అర్బన్. రాజమండ్రి రూరల్ ఒకటి, అట్లాగే కర్నూలు ఒకటి, ఈ అర్బన్లో ఓటింగ్ భీమిలి ఒకటి, ఇవన్నీ భీమిలి 3,67,000 ఓట్లు. టోటల్గా మీకు 4,16,00,000లో ఒక 20 లక్షలు అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం 20 లక్షలు అయితే లేవు. ఆ 20 లక్షలు తీసేస్తే 3,96,00,000 నికర ఓటు ఉంటుంది. ఈ 55 లక్షలు కూడా అంటే ఇంకొక 5% అంటే ఇంకో 2.5 లక్షలు. ఇప్పటి వరకు జరిగిన పర్సంటేజ్ చూస్తే 4.78% అన్కలెక్టబుల్ ఉంది. ఇప్పుడు 55 లక్షలకు కూడా వర్తిస్తే ఇంకో 2.5 లక్షలు, 3,94,00,000 ఓట్లు నికరంగా ఉండొచ్చు. రేపు ఇదంతా జూలై 22వ తారీఖు ఇచ్చే లిస్టులో. ఓకే, ఇదండి. సో అంటే మనకి తమిళనాడు, బెంగాల్లో చూసాం కదా, 70 లక్షలు 80 లక్షల దాకా వెళ్ళిపోయినాయి. అంత ఆంధ్రాలో అంత ఆ రేంజ్ లో. అయితే ఇందులో ఒకటి ఉంది, తెలుగుదేశం పార్టీ 2021 తర్వాత తిరుపతి బై ఎలక్షన్లో అప్పటి ప్రభుత్వాలు కానీ అప్పటి అధికారంలో ఉన్న పార్టీలు కానీ వైసీపీ వాళ్ళు ఈ చనిపోయిన వాలంటీర్లను పెట్టి ప్రతి బూత్లో చనిపోయిన వాళ్ళు ఎవరో అని చెప్పేసి ఎంక్వైరీ చేసి వాటితో ఎప్పుడైతే దొంగోట్లు వేసుకోవటం బిగిన్ చేశారో అప్పుడు పెద్ద ప్రహాసనం అయింది తిరుపతి బై ఎలక్షన్ లో, పార్లమెంటు బయట నుంచి తీసుకొచ్చి. ఆ తర్వాత మేము తెలుగుదేశం పార్టీ వారి దృష్టికి తీసుకెళ్ళాం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి. తిరువూరు కాన్స్టిట్యున్సీలో నేను ట్రయల్ చేసిన తర్వాత సుమారుగా 12,500 ఓట్లు చనిపోయినాయి కానీ, వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయినాయి కానీ, పెళ్ళయి వెళ్ళిపోయిన వాళ్ళకి కానీ ఈ రకమైన ఓట్లు ఉన్నాయి ఏంటంటే అప్పుడు స్టేట్ మొత్తం చేయమన్నారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు సుమారుగా 35 లక్షల వరకు. అంటే ఇందులో ఈ 35 లక్షలు కూడా అథెంటికేటెడ్ డేటా ఏంటంటే 2019 జనవరి 1 నుంచి చనిపోయిన ఓట్ల డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి చనిపోయిన వాళ్ళ వివరాలు తీసుకున్నాం. ఆ వివరాలని నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా మేము మా బిఎల్ఏలకి పంపించడం జరిగింది, బూత్ లెవెల్ ఏజెంట్లకు మా పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చాం, సార్ ఇది లిస్టు అని చెప్పేసి. అందులో సుమారుగా అప్పుడు 20 లక్షల ఓట్లు అవే ఉన్నాయి, చనిపోయిన ఓట్లు అప్పటికే. అందువలన ఆ 3 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ పనిచేయటం వలన ప్రత్యర్థికి దొంగోట్లు వేసుకునే అవకాశాన్ని తీసివేయాలని దీంతో అస్త్రాన్ని లాక్కోవడం వలన అప్పుడు తగ్గినాయి. అది ఆ ఇంపాక్ట్ ఇప్పుడు కనపడుతుంది. ఇప్పుడు ఓన్లీ 20 లక్షల 25 లక్షలకు మించి రావు ఇప్పుడు. లేదంటే ఇక్కడ కూడా అట్లాగే ఉండేది. అట్లాగే ఎందుకంటే చనిపోయిన ఓట్లు తీసేయడానికి అంతకుముందు డెత్ సర్టిఫికేట్ కానీ డెత్ రిజిస్ట్రేషన్ అడుగుతున్నారు. పెడితే ఆ ఫ్యామిలీ మెంబర్సే చేయాలి అది ఓటు తీసేయమని. అదర్ దాన్ ఫ్యామిలీస్ పెడితే ఈ ప్రూఫ్లని ఎవరిస్తారు? సర్టిఫికేట్ ఎవరిస్తారు? అందువల్ల ఇదంతా మిగతా రాష్ట్రాల్లో జరిగింది అది. అయితే మీకు గతంలో కూడా ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పాను, 2021లో వెస్ట్ బెంగాల్లో 6 కోట్ల ఓట్లు పోలైతే 2026లో మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో 6,39,00,000 ఓట్లు పోలైంది. ఓట్లు తగ్గినా కూడా ఎక్కువ టోటల్ ఓట్లు ఎన్నన్నా ఉన్నాయండి. పోల్డ్ ఓట్స్ అయితే పెరిగినాయి. 5 ఏళ్లలో కొత్త ఓటర్లు వస్తారు కదా, అవును, 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరూ కొత్త ఓటర్లు వస్తారు కదా. కాబట్టి పోల్డ్ ఓట్స్ పెరిగినాయి అంటే అక్కడ నిజంగా ఓటర్కి ఓటు పోలేదు. ఇది ఎస్ఐఆర్లో ఇది అపోహలు ఉన్నాయిగా. ఇప్పుడు అదే చేస్తారంట ముస్లింస్ తీసేయడానికి. వెస్ట్ బెంగాల్లో 92 లక్షలని, ఇక్కడ 57 లక్షలని తీసిన మాట వాస్తవమే. ఇది ప్రత్యేకించి ఒక మతానికో, కులానికో, లేకపోతే పార్టీలకో జరిగింది కాదు. నేను ఇప్పుడు ఈ అబ్జర్వేషన్ చూస్తున్నాము. ఇప్పుడు 20 లక్షల మంది అన్కలెక్టబుల్ అనే దాంట్లో అందరూ ఉంటారు, చనిపోయిన వాళ్ళు ఉంటారు, షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు, ఫామ్ సబ్మిట్ చేయని వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇదేదో అపోహలు పెట్టుకోవటం కరెక్ట్ కాదండి. మీరు వాళ్ళకి ఇంకా 55 లక్షల మంది ఉన్నారు. మీరందరూ కూడా ఇంకా 2 రోజులు టైం ఉంది, ఈ రోజుతో కలిపి 3 రోజులు టైం ఉంది. మీరు ఈరోజు మీ బిఎల్ఓని సంప్రదించి మీకున్న డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీరు ముందే కలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఆన్లైన్లో వివరాలన్నీ లభిస్తున్నాయి. కాబట్టి తీసి పెట్టుకుని బిఎల్ఓ రాగానే మీరు డిజిటైజేషన్ చేసుకుంటే మీ ఓటు సురక్షితం. తర్వాత తెలంగాణలో ఎట్లా ఉందండి పరిస్థితి? తెలంగాణలో ఎక్కువే ఉంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడంటే
2027 తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక Workout ఎక్సర్సైజ్ చేశారు, చేసింది కాబట్టి పోయి. ఇప్పుడు పోయే ఓట్లు తక్కువగా ఉన్నాయి. తెలంగాణలో అయితే ఉంటాయండి. అందులో అర్బన్ బాగా హైదరాబాద్ అదే హైదరాబాద్ అర్బన్ దాదాపు 1.5 కోటి ఓట్లు 29 నియోజకవర్గాలు హైదరాబాద్ చుట్టుపక్కల కానీ అక్కడ 30 నియోజకవర్గాలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటే మైగ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి, షిఫ్టింగ్ ఎక్కువ ఉంటాయి. షిఫ్టింగ్ ఉంటది, ఒక కాన్స్టిట్యూన్సీ నుంచి ఇంకో కాన్స్టిట్యూన్సీ కి మారుతుంటారు. అవునండి, అందువల్ల అక్కడ ఎక్కువ ఉంటుంది. కనిపిస్తుంటాయి రెండోట్లు. అయినా సరే అపోహ పడాల్సిన అవసరం లేదు. బిఎల్ఓలు కరెక్ట్ గానే పనిచేస్తున్నారు. అంటే నిన్న మనకి వీలు కాకపోతే బిఎల్ఓకి ఫోన్ చేసి నా ఫామ్ మీరు పూర్తి చేయండి అని కూడా చెప్పొచ్చు. మన డీటెయిల్స్ చెప్పి బిఎల్ఓ వెళ్ళి యాక్చువల్గా ఏంటంటే ఫామ్ మీద సంతకం పెట్టుకోవాలి నెంబర్ 1. లేకపోతే మీరు ఆన్లైన్లో మీరు చేసుకోవచ్చు. ఆన్లైన్లో చేసుకోగలిగిన అవకాశం ఉన్న వాళ్ళని చేసుకోవచ్చు. మన సెక్రటేరియట్లో ఎలక్షన్ కమిషన్ వారు స్పెషల్ హెల్ప్ డెస్క్ పెట్టారు. ఆ తర్వాత ఇది బాగుందండి, ఆ టైం లేని వాళ్ళు కానీ ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ హెల్ప్ డెస్క్లో బాగా ఎంటర్ చేయించుకుంటున్నారంటే వెంటనే వివేక్ యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్తే అందరు కలెక్టర్లకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, హెల్ప్ డెస్క్ పెట్టమని ఇచ్చారు. చదువుకునే వాళ్ళు ఉంటారు కదండి సార్, లేదంటే పెద్దవాళ్ళు, వాళ్ళకి కొంచెం అదంతా కన్ఫ్యూజన్ ఉంటుంది. హెల్ప్ డెస్క్లు ఉంటే అది అడ్వాంటేజ్. ఇప్పుడు అదేమవుతుంది, గ్రామ సచివాలయాలు కనుక వెళ్తే అక్కడే వెంటనే బిఎల్ఓలు కూడా హెల్ప్ చేస్తున్నారు, చేసి డిజిటైజేషన్ చేస్తున్నారు. ఇది ఏమైందంటే మొన్న ఈ ఆధార్ కార్డు ఆన్లైన్లో ఏమైందంటే సురేష్ కోనేరు అని ఓటర్ ఐడిలో ఉంటే కోనేరు సురేష్ అనేమో ఆధార్ కార్డులో ఉంటే దాన్ని ఏం చేయాలి, మిస్ మ్యాచ్ అవుతుంది. అదేం చేసాము, మ్యాచింగ్ అనేది తీసేయండి. ఎందుకంటే ఆధార్ కార్డులో ఫోన్ నెంబరు అండ్ ఓటర్ ఐడిలో ఫోన్ నెంబర్ ఒకటే ఉన్నప్పుడు ఓటీపీ వచ్చి అథెంటికేషన్ ఇచ్చిన తర్వాత ఇంకా పేరు మ్యాచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ ఇబ్బంది ఉందండి సబ్మిషన్లో అంటే వెంటనే రెక్టిఫై చేశారు. అంటే ఈ ఎలక్షన్ కమిషన్ వారు మాత్రం మీరు ఏ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్ళినా వెంటనే ఆ యాక్షన్ తీసుకున్నారు. హెల్ప్ డెస్క్లదే ఉంది, చేశారు. ఆధార్ కార్డు అథెంటికేషన్ కూడా అదే. అట్లా 2-3 ఇష్యూలు మేము తీసుకెళ్ళాం సిఇఓ గారి దృష్టికి, వెంటనే రెక్టిఫై చేశారు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, నమస్తే అండి. Like, share and subscribe to Rajaniti channel.